హలో హాయ్ ఫ్రెండ్స్. అయితే నా అన్వేషణ గురించి గత 3-4 నెలల నుంచి చాలా అంటే చాలా తిట్టేవాళ్ళు. అసలు హైదరాబాద్ కానీ ఇండియా కానీ వస్తే కొడతాం, ఆంధ్రప్రదేశ్ వస్తే దొరికించుకొని తంతం అని అందరూ మాట్లాడారు. గత 2 రోజుల నుంచి మళ్ళీ కొత్తగా అయితే మెయిన్ ఏంటంటే అన్వేషణ ప్రపంచ యాత్రికుడు అనేసి చెప్పుకునే యూట్యూబ్ ఛానల్స్ 2 ఉన్నాయి. నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు అనేసి. కానీ మరి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది అనమాట. ఆ ఇన్స్టాగ్రాము 1.3 మిలియన్స్ సబ్స్క్రైబర్ ఉండే ఇన్స్టాగ్రామ్ ఇటీవల 2 డేస్ నుంచి మొత్తం అయితే జీరో అయిపోయింది. మరి అది పోయింది అని సంతోషపడే వాళ్ళు చాలామంది అంటే చాలామంది ఉన్నారు. ఎందుకంటే మన హిందూ దేవుళ్ళని, సీతమ్మ గారిని, అలాగే ఇంకోటి ద్రౌపది గారిని, వీళ్ళు అందరినీ దేవుళ్ళని చాలా మటుకు తిట్టిండనమాట. అసలు తిట్టిండంటే ఒక ఏమంటారు, బూతులే వాడిండు అనుకోండి. ఎందుకంటే ఆయన మాట్లాడాడు అంటేనే సోషల్ మీడియాలో చాలా మాట్లాడతాడు. ఒక్కొక్కసారి బత్తాయిలు అంటాడు. బత్తాయిలు మీ పని ఎంత, నాకు ఇన్స్టాగ్రామ్ ఉంటే ఎంత ఊడితే ఎంత, నా ఎంటికతో సమానం అనేసి అంటున్నాడు. నాకు డబ్బులు రావు ఇన్స్టాగ్రామ్లో, అది ఉంటే ఎంత పోతే ఎంత అనేసి చెప్పడం జరిగింది. నిన్న ఒక వీడియో చేయడం జరిగింది. కానీ ఇంతకుముందు 2 నెలల కిందట ఆయన మాట్లాడిన మాటలకి మన సినిమా యాక్టర్ కరాటి కళ్యాణ్ గారు రిపోర్ట్ చేయడం జరిగిందనమాట పోలీసులకి. ఏమని అంటే, ఇలాంటి వాళ్ళని, హిందూ దేవుళ్ళని తిట్టే వాళ్ళని, ఇలాంటి వాళ్ళని అలా సోషల్ మీడియా యాక్ట్ అంతా బ్యాన్ చేసేసేయాలి, అసలు ఉండొద్దు అనేసి రిపోర్ట్ చేయడం జరిగింది. మరి ఆ పోలీసులు కూడా ఏం చేశారో ఏమో కానీ మొత్తానికైతే ఇన్స్టాగ్రాము మెటా మొత్తం అయితే 0 ఫాలోవర్స్ మొత్తం తీసేసింది, జీరో చేసింది. దాని మీద కూడా ఒక వీడియో చేసిండు. వీడియో చేసి అసలు మీరంతా బత్తాయిలు, మీరంతా నాకు అసలు మీరు ఫాలో చేస్తే ఎంత, అన్ఫాలో చేస్తే ఎంత అనేసి మాట్లాడడం జరిగింది. కానీ ఇదే అంటే బత్తాయిలు అని అందరినీ అన్నాడు అనేసి నేనైతే అనట్లేదు. ఎందుకంటే అతని మీద ఎవరెవరు పగబట్టి ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు అనేసి దాని మీద పోరాడుతున్నాడు అని నాకు అనిపించింది. ఎందుకు ఇలా అంటున్నాడంటే, అతను ఏం మాట్లాడినా కొంచెం బూతులతో మాట్లాడతాడు. అసలు నన్ను ఏం చేయలేరు అని, అసలు నన్ను ఫాలో అయ్యే వాళ్ళు కుక్క తిన్న వాళ్ళతో సమానం అని చెప్పడము. కానీ అలా అనకూడదు మరి. ఎందుకంటే వాళ్ళ మీదనే డబ్బులు తీసుకొని వాళ్ళ మీదనే బతుకుతున్న నా అన్వేషు మరి అలానే అనడం చాలా అంటే చాలా తప్పే. కాకపోతే సీతమ్మ గారిని అన్న విధానానికి మరి నన్ను క్షమించండి, నేను నోరు జారాను, నాకు ఏదో అన్ని మాటలు 2 రోజుల కిందట ఒక అమ్మాయి 7 సంవత్సరాల పాపని ఒక విధవ రేప్ చేయడం వల్ల అలాంటి బూతులు మాట్లాడుతూ అలాంటి సంఘటనలనే నేను అలా మాట్లాడాల్సి వచ్చింది అనేసి చెప్పడం జరిగింది. మరి నేను ఇండియా వస్తానా రానా అనేది తర్వాత సంగతి. నేనైతే నేను 2026లో ఒక్కొక్కరిని బత్తాయిల్ని నిద్ర పోనీయకుండా చేస్తాను నేను అని చెప్పడం జరిగింది నా అన్వేషణ. అలా మాట్లాడేది ఎందుకు బ్రో? మరి నువ్వు మాట్లాడే విధానం నాకైతే నచ్చలేదు. కొన్ని విషయాలు ఉంటాయి. ఏంటంటే నువ్వు ప్రపంచంలో అన్ని ఇతర దేశాలలో జరిగే విధానాన్ని, వాళ్ళను చూపించే విధానాన్ని, అక్కడ జరిగే మన ఇండియాలో ఇలా ఉంటుంది, ఇక్కడ ఇలా ఉంటుంది అని చెప్పే విధానాన్ని మాలాంటి వాళ్ళం, వెళ్ళలేని వాళ్ళు చూసి చాలా అంటే చాలా ఆనందపడ్డారు. ఆ షిప్లలో కానీ సముద్రంలో వెళ్ళే విధానం కానీ అందులో కానీ వీడియోలు తీసి పెట్టడం వల్ల చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఇతర చాలా దేశాలు కూడా తిరగడం జరిగింది. కానీ అలా తిరుగుతూనే బెట్టింగ్ యాప్స్ అనేసి ఆ మధ్య చాలా అంటే చాలా ఏమంటారు, మీకు ఇమ్మీడియట్లీ ఈ గేమ్ ఆడండి, మీరు ఈ లింక్ వద్దండి, ఇది డౌన్లోడ్ చేసుకోండి, కేవలం 100 రూపాయలు పెట్టండి, 10,000 గెలుచుకోండి, అలా ఇలా అనేసి చాలా బెట్టింగ్ చాలామంది మోసం చేసి చాలామంది చనిపోవడం కూడా జరిగింది బెట్టింగ్ వల్ల. కానీ దీనికి మాత్రం నా అన్వేషణ మంచి పనే చేసిండు. అందరినీ బెట్టింగ్ ఆడే వాళ్ళందరినీ స్టేషన్స్కి కంప్లైంట్లు ఇప్పించి
స్టేషన్లో ఫాలో అయ్యేటట్టు చేసి అన్నీ చేసిండు. స్టేషన్కి వెళ్ళేటట్టు చేసి హీరోయిన్లను కానీ హీరోలను కానీ బెట్టింగ్లో నుంచి మాకు తెలియక చేసాం, మేము అక్కడ నుంచి మేము ఇప్పటి నుంచి చేయము అని ఒప్పుకోవడం. ఇప్పటికీ కేసులలో ఉన్న వాళ్ళు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే గత హీరోలు కూడా చాలామంది హీరోలు కూడా ఆ బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేయడం అలా ఇలా చేశాడు. ఒక అతనైతే 10 లక్షలు 15 లక్షలు అప్పులు చేసుకొని ఏం చేయలేక సూసైడ్ చేసుకొని చచ్చిపోవడం జరిగింది. చాలామందిని కాపాడాడనే అనుకోవచ్చు, ఎందుకంటే ఆ మధ్య కాలంలో బాగా కొట్లాడిండు కాబట్టి. మరి తిరగడానికి ఇష్టం లేదో లేకపోతే ఎక్కడైనా చేయడానికి ఇష్టం లేదో ఒకటే దగ్గర నుండి వీడియోలు చేస్తున్నాడు. ఆ వీడియోలు చేయడం వల్ల దానివల్ల సఫర్ అవుతున్నట్టు నాకు కంటెంట్ ఎలా ఉండదు ఏంది అనేసి కంటెంట్ గురించి ఇలా బూతులు మాట్లాడి ఇలా అలా మాట్లాడుతున్నాడని నాకు అనిపిస్తుంది. అలా మాట్లాడడం చాలా అంటే చాలా తప్పు. ఎందుకంటే ఇవాళ రేపు సోషల్ మీడియా చాలా ఫాస్ట్గా ఉంది. నిన్ను పట్టుకోరావడం దీనికి ఎక్కడో ఒక దగ్గర దొరుకుతారు. కాకపోతే ఏంటంటే నీకు ప్లస్ పాయింట్ ఏంటంటే పెళ్లి కాలేదు, పెళ్ళం లేదు, ఎవరు లేరు, ఏదో తల్లిదండ్రులు ఉన్నారంటే ముసలోళ్ళు అయిపోయారు అది ఇది అనేసి చెప్పుకొని ఉంటున్నావు. కానీ చూసుకోవాలి, ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండి మాట్లాడాలి. ఎందుకంటే మనకు యూట్యూబ్ ఛానల్ అన్నం పెడుతుంది, ఏది చేస్తుందంటే జనాలు చూడడం వల్లనే. నీ కంటెంట్ ఉండొచ్చు, కాకపోతే దానివల్ల కూడా ఏమవుతుందంటే వీంది చూడడం ఏంటి అనేసి అన్ఫాలో చేశారు. ఆల్రెడీ 2.5 లక్షల మంది యూట్యూబ్లో అన్ఫాలో అయితే చేశారు. కాకపోతే ఇప్పటి నుంచన్నా అలా నోరు జారకుండా ఏదో మంచిగా మాట్లాడి చేసుకొని ఉండడం చాలా మంచిది అనిపిస్తుంది. నాన్ వెజ్ మరి మారాలి అని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.